దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన పరిశుద్ధ ఆలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతి చప్పట్లు కొడదాం. ఆయన పరక్రమ కార్యమును బట్టి ఆయన పరక్రమ కార్యమును బట్టి ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి బూరాధ్వనితో స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు సన్నతంతుల సితారతోను చక్కని స్వరములతో స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి తంబురతోను నాట్యముతోను తంబురతోను కంతివద్యములతో కంతివద్యములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు పిల్లన గ్రోవుల చల్లగనూది ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు మ్రోగు తళములతో ఆయనను స్తుతించుడి మ్రోగు తళములతో ఆయనను స్తుతించుడి గంభీర తాళముతో గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి
సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ. హల్లెలూయా. మన సంఘ సెంట్రల్ చర్చ్ కొయిర్ వారు రావాలి. ఆస్థాన గాయకులు లక్ష్మణ గారు, ఇంకా పాటలు పాడే బిడ్డలు ఉన్నారు కదా, రండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవుని స్తోత్రం. అక్కడికి రావాలా అన్న? అక్కడికి వెళ్ళాలంట, అక్కడికి వెళ్ళి పాడాలంట. మరి ప్రైజ్ ది లార్డ్. ఇక్కడే అర్థం. ఓకే, రైట్. ప్రైజ్ ది లార్డ్. కృపగల దేవ కలువరినాథ అనేసి పాడుకుందాం. పాట పుస్తకంలోని 155వ పాట. సరే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సిద్ధపడ్డారు అందరూ? ఓకేనా అమ్మా? ఇదిగో దేవా నా జీవితం, 365వ పాట. ఇదిగో దేవా నా జీవితం, ఆ జన్మాంతం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ జన్మాంతం నీకంకితం. నీ చరణం శరణం, నీ చరణం శరణం, నీ చరణం శరణం, నీ చరణం. ఇదిగో నా జీవితం, ఆ జన్మాంతం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ జన్మాంతం నీకంకితం.
దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆ జన్మాంతం నీకంకితం పని చేయనిమ్ము నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగా నేర్పు నీ హృదయ వారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఇదిగో దేవా నా జీవితం ఆ జన్మాంతం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమమైన క్షామమైన బ్రతుకనివ్వయా నశించు ఆత్మలను
జన్మాంతం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆజన్మాంతం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆజన్మాంతం నీకంకితం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక పాట పాడుకుందాం. స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా. మన ఆత్మీయ తండ్రి గారు రాసుకున్న పాట 46వ పాట 48వ పాట సత్యదయ వచన పాట పుస్తకండి 48వ పాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే నాన్న. స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా. స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా. నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నిన్ను కొనియాడగా మనలేను ప్రభు నిన్ను కొనియాడగా మనలేను ప్రభు. స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా. చప్పట్లు అందరూ గట్టిగా. స్తోత్రం. హల్లెలూయా. నా నీతియును విమోచన నీవే నా నీతియును విమోచన నీవే నా జ్ఞానము నా తేజము నీవే నా జ్ఞానము నా తేజము నీవే. నీ కృపలను నే చేసిన గానము నీ కృపలను చేసిన గానము నిరతము నిన్ను నే పొగడుటే న్యాయము నిరతము నిన్ను నే పొగడుటే న్యాయము. స్తుతి పలికించుమయ్యా నా నోటను స్తుతి పలికించుమయ్యా. ఇహ పరముల నా
క్షేమాధారము ఇహ పరములనా క్షేమాధారము నిజముగా నీవే నా హృదయేశ నిజముగా నీవే నా హృదయేశ నీవుగాకనే నన్యము ఎరుగను నీవుగాకనే నన్యము ఎరుగను నీ కృపగాకనే నికరము గోరను నీ కృపగాకనే నికరము గోరను స్తుతి పలికించుమయా నా నోడను స్తుతి పలికించుమయా యాగము నీవై నన్ను బ్రోచితివి యాగము నీవై నన్ను బ్రోచితివి మేఘముగా నన్ను నడిపించితివి మేఘముగా నన్ను నడిపించితివి యేసు ప్రభుని ప్రేమ అపారము యేసు ప్రభుని ప్రేమ అపారము నిన్ను స్తుతించుటే మనోహరము నిన్ను స్తుతించుటే మనోహరము స్తుతి పలికించుమయా నా నోటను స్తుతి పలికించుమయా స్తుతి పలికించుమయా నా నోటను స్తుతి పలికించుమయా నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నీకై బ్రతుకగా మనసాయ ప్రభు నిన్ను కొనియాడగా మనలేను ప్రభు నిన్ను కొనియాడగా మనలేను ప్రభు స్తుతి పలికించుమయా నా నోటను స్తుతి పలికించుమయా స్తుతి పలికించుమయా నా నోటను స్తుతి పలికించుమయా ప్రైజ్ హల్లెలూయా. ఇంకొక పాట పాడవను ఆత్మీయ తండ్రి గారికి వందనాలు అయ్యగారు ఇంకో పాట పాడగలరు ఇంకొక పాట పాడుకుందాం సర్వ శుభదాయక 59వ పాట పాడుకుందాం సర్వ శుభదాయక తిమిరహారక సర్వ శుభదాయక తిమిరహారక నరదురిత సంహారక దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను కొల్వగా సర్వ శుభదాయక తిమిరహారక నరదురిత సంహారక దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను కొల్వగా సర్వ శుభదాయక
సర్వాధిపతివి సర్వంబు చేయగ బలవంతుడవు నీవు సర్వంబు చేయగ బలవంతుడవు నీవు పూర్విని పదపీఠము నీ ఆసనము గగనమే పూర్విని పదపీఠము నీ ఆసనము గగనమే దీవెనలు కురిపించుమా నీ జనులు హర్షించగా దీవెనలు కురిపించుమా నీ జనులు హర్షించగా సర్వ శుభదాయక తిమిరహారక నర దురిత సంహారక దిగిరమ్మయ నీ ప్రజలు నిన్ను కొల్వగా సర్వ శుభదాయక పరమందునొక జన్మ తరయందు మరు జన్మ పరమందునొక జన్మ తరయందు మరు జన్మ కరుణారసము గురియ మా కొరకు నొందిత కరుణారసము గురియ మా కొరకు నొందిత సురమను జరూపుండవు వింతైన కొమరుండవు సురమను జరూపుండవు వింతైన కొమరుండవు జగమేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా జగమేల దిగిరమ్మయా ఈ పుడమి పులకించగా సర్వ శుభదాయక తిమిరహారక నర దురిత సంహారక దిగిరమ్మయా నీ ప్రజలు నిన్ను కొల్వగా సర్వ శుభదాయక యగకూపమున సమసే లోకంబు వినలేని యగకూపమున సమసే లోకంబు సత్యంబు కనలేక మోక్షంబు కొనలేక సత్యంబు కనలేక మోక్షంబు కొనలేక ఎదచందు ప్రతివానికి కనువెప్పు కలిగించుమా ఎదచందు ప్రతివానికి కనువెప్పు కలిగించుమా ఘన కార్యములు చేయుమా పూజనులు తిలకించగా ఘన కార్యములు చేయుమా పూజనులు తిలకించగా సర్వ శుభదాయక తిమిరహారక సర్వ శుభదాయక తిమిర
స్తోత్రం. దేవుని నామానికి స్తోత్రం. మరి ఇంతవరకు చక్కగా పాడిన మన క్వైర్ వారిని బట్టి వందనాలు. ఈరోజు అద్భుతకరమైన రోజు. మరి మన బ్రాంచి సంఘాలు కొంతమంది కాపరులు అందరం కలిసి ఈరోజు చక్కగా ఆరాధించుకునేటువంటి అదృష్టాన్ని దేవుడు మనకు కలిగించాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్తే సరే హల్లెలూయా. కాబట్టి మరి సమయం మనం ఇంకా ఆలస్యం చేయకుండా అయ్యగారికి అప్పచెప్పుకుందాం. పెద్ద అయ్యగారికి. జగద్రక్షకుడైన యేసునాథుని ఆరాధించడానికి తరలి వచ్చిన సత్య సంబంధులందరికీ సత్యస్వరూపి అయిన యేసయ్య నామంలో శుభాశీస్సులు ఆహ్వానం పలుకుతున్నాను. దేవునికి స్తోత్రము. ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారని నా భావన. టైం ఎప్పుడు చెప్పినా ఒక గంట ఆగి రావాలనేది ఒక సిద్ధాంతం, అపోస్తలిక సిద్ధాంతం లాగా ఇది కూడా ఒక సిద్ధాంతం, అప్రకటిత అజెండా లాగా క్రైస్తవ సమాజంలో అది కొనసాగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను లోపల గదిలో ఉన్నాను, ఇంకో పాట పాడండి అంట కూర్చున్నాను. ఈరోజు మనకు 2 ప్రసంగాలు ఉండవు. మనకు అపోస్తలిక పద్ధతి ఏంటంటే ఆదివారమున రొట్టె విరుచుటకే కూడుకున్నారు. ఎందుకు కూడుకున్నారు? మనం కూడా ఇప్పుడు అందుకే కూడుకున్నాం. ఇంకా ఏముండదు, రొట్టె విరుచుట, భోజనం చేయుట, ఇంటికి వెళ్ళుట. ఎందుకంటే ఇవాళ ఆదివారము క్యాంప్ కూడా జరిగింది కాబట్టి దేవుడు అద్భుతంగా క్యాంపు జరిగించాడు. క్యాంపు ముగించి మళ్ళీ ఇప్పుడు మనం కూర్చున్నాము. ఇది ఈ కూలర్ ఉంటే బాబు అక్కడ రికార్డింగ్ వాళ్ళు, కూలర్ ఓకేనా? సౌండ్ డిస్టర్బెన్స్ వస్తుందా? అది వద్దంటే తీసేద్దాం, పై ఫ్యాన్ చాలు. కిరణ్, సౌండ్ వస్తుంది కదా, తీసేస్తే మంచిది. అయ్యా నాకు ఓకే తీసే బేట అది. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరము కలిసి ఒక చిన్న చరణం పాడుకుందాము. మనోళ్ళు దాదాపు 2-3 పాటలు అన్నీ నేను రాసినవే పాడారు. అది చాలా అభ్యంతరకరం. ఒకటైనా 2 మంచోళ్ళు రాసినవి పాడాలి కదా. ఒక పాట చాలా మంచోళ్ళు రాసింది ఒకటి పాడదాం. మంచోళ్ళు రాసిన ఒక మంచి పాట 147వ కీర్తనకు రాగం కట్టారు ఎలీషా నాన్నగారు, పాస్టర్ ఎలీషా గారు. ఆ పాట 1-2 చరణాలు పాడుకుందాం. బి మేజర్ ఇవ్వండి కీబోర్డ్ ఆర్టిస్ట్ గారు. అక్కడ ఎవరున్నారు కీబోర్డ్ మీద? హెచ్కేల్. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని చేయువాడని. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని. వారి గాయములనియో కట్టుచున్న వాడని. వారి గాయములనియో కట్టుచున్న వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయములోనికి మన దృష్టి సారిద్దాం. ఒక చిన్న మాట చదువుకొని క్లుప్తముగా ధ్యానించి రొట్టె విరిచే కార్యక్రమాన్ని జరిగించుకొని మనము ఈ ఆరాధనను అత్యంత క్లుప్తంగా ముగించుకుందాం. రొట్టె విరిచే కార్యము చాలా ప్రాముఖ్యం. కొంతమంది బై మిస్టేక్, పెద్ద ఏమీ పొరపాటు ఏం కాదు, కానీ పొరపాటున చాలామంది బల్ల విరిచే కార్యక్రమం అంటుంటారు. మనం బల్ల విరవద్దు, ఎందుకంటే ఇట్ బికమ్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్. ఎవ్రీ వీక్ ఒక బల్ల విరగొడుతూ ఉంటే మళ్ళీ కొత్త బల్ల కొనాలి. కాబట్టి బల్ల విరవకుండా మనం రొట్టె విరిచే కార్యక్రమం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు అందరూ అలసిపోయి ఉన్నారు కాబట్టి కొంచెం మిమ్మల్ని నవ్వించాలని ఆ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం. మొన్న ఎవరో చెప్పారు, మా ఊర్లో ఒక పాస్టమ్మ గారు ఉన్నారండి, ఆమె ఆ లేడీ, ఆమె సంఘం నడిపిస్తుందండి, అది మాకు అభ్యంతరం అండి అని. ఎందుకు అభ్యంతరం అంటే ఆమెనే బల్ల కూడా విరుస్తుందండి అని చెప్పారు. అయితే నాకేం అభ్యంతరం లేదని చెప్పారు. అవునా ఓఫీర్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆమె ఎవ్రీ వీక్ బల్ల విరిస్తే మీకు అభ్యంతరం లేదా అంటే నాకేం అభ్యంతరం లేదు, విరుచుకోనండి. ఎవ్రీ సండే 2-3 బల్లలు కూడా విరుచుకోండి. అట్లెట్లా అంటారు సార్, మీరు వాక్యానుసారంగా మాట్లాడాలి అంటే ఆమె రొట్టె విరిస్తే నాకు అభ్యంతరం అండి, బల్ల విరిస్తే నో అభ్యంతరం. ఓహో అట్లనా. దేవునికి స్తోత్రం. అపొస్తలుల కార్యాలు 15వ
అధ్యాయము 27, 28, 29 ఈ 3 వచనాలు చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించండి. కాగా యూదాను శీలను పంపి ఉన్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. స్తోత్రమునైనా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవము కలిగిన మా మిక్కిలి గొప్ప దేవా యేసు నాయన, నీకే స్తోత్రాలు తండ్రి. మా రక్షకుడవు, సర్వ జగద్రక్షకుడవు, సర్వ విశ్వ విమోచకుడవు, ఆదియందు బ్రహ్మాండ నిర్మాణకుడవు, నిర్వాహకుడవు, విమోచకుడవు, పునఃస్థితి స్థాపకుడవు, మాకగోచరుడవు, మేము ఊహించలేనంత మహిమాన్వితుడవు, మహాదేవుడవు. నీ బంగారు పాదములకు మహిమగలని పాదపద్మములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితాల్లో మరొక రవివారము, పునరుద్ధాన దినం, ప్రభు దినం, నిన్ను ఆరాధించుకునే దినం మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఈ దినము అవసరాన్ని బట్టి మేము క్లుప్తంగా ఆరాధన నిర్వహించుకోవడానికి కూడా మీరే మాకు జ్ఞాన హృదయం ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి. నిరాటంకముగా ఇంతవరకు మమ్ము నడిపించారు. సకల విఘ్నాల సంహారకుడవు నీవే. నీ కార్యము తలపెట్టినప్పుడు విఘ్నకారకులకే విఘ్నము కలిగించే గొప్ప దేవుడవు. మాకు ముందు త్రోవలు సరళము చేసే గొప్ప తండ్రివి, నీకు స్తోత్రం. ఈ ఆరాధన క్రమంలో మీరు మాకు తోడుగా ఉండండి. నీ వాక్కు పంపించండి, నాతో మాతో మాట్లాడండి. అందరినీ మీరు వెలిగించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఒకే ఒక్క ప్రసంగము గనుక దయచేసి మీరు చాలా శ్రద్ధగా తదేక దీక్షతో పరిశుద్ధమైన దైవ సందేశాన్ని వినాల్సిందిగా మనవి చేస్తున్నాం. చదువుతున్న లేఖన భాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకముందు నేపథ్యము మనం ఆలోచన చేద్దాం. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, సన్నివేశం ఏంటి, ఈ మాటలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అపోస్తలులకు. కొన్నింటికి దూరంగా ఉండండి అని చెబుతున్నారు. ఈ మాటలు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది పాయింట్. అసలు ఏం జరిగిందంటే, ఆదిమ సంఘములో అనగా మొదటి శతాబ్దములో క్రైస్తవ సంఘం ప్రారంభమైన కొత్తలో ఉండిన విశ్వాస సమాజాన్ని ఆ మొదటి 100 సంవత్సరాల లోపల యెరూషలేములో, ఇశ్రాయేలు దేశంలో ఉండినటువంటి
ఆ మొదటి సంఘాన్ని ఆదిమ సంఘము అంటారు. ఆ సంఘంలో దుష్టుడైన సాతాను గలిబిలి సృష్టించాడు. ఎలాగంటే చాలామంది బోధకులు బయలుదేరి కాస్త వాగ్ధాటి కలిగిన వారు, వాక్చాతుర్యము కలిగిన వారు, మేము వాదించి నెగ్గి ఒప్పించగలము, ఎలాంటి వాళ్ళనైనా వాదములో గెలవగలం అనే ధీమా కలిగిన వాళ్ళు కొంతమంది బోధకులుగా అవతారం ఎత్తారు. బోధకులుగా తమ్మును తాము ప్రకటించుకున్నారు. ప్రజలు అమాయకులు. వీళ్ళ వాగ్ధాటిని గమనించి బాబోయ్ చాలా బాగా చెబుతున్నారే అని వాళ్ళ వెంటబడ్డారు. వాళ్ళని చాలామంది వెంబడిస్తున్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఒక కొత్త సిద్ధాంతాన్ని సంఘములో ప్రవేశపెట్టారు. అదేమిటంటే యూదయ నుండి బయలుదేరారు. ఈ యూదయ నుండి బయలుదేరిన వీళ్ళలో వీళ్లకు ఆది పురుషుడు నాకు కలిగిన అవగాహనను బట్టి నికోలాస్ అనేవాడై ఉంటాడు. ఈ నికోలాస్ ఎవడు అంటే 7 పరిచారకులలో ఒకడు. 7 పరిచారకులను నియమించారు 6వ అధ్యాయంలో. అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో అపొస్తలులు ఏమన్నారో చదవండి. 6వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు 12 అపొస్తలులు శిష్యుల సమూహాన్ని పిలిచారు. ఒక మాట ప్రకటించారు. మేము దేవుని వాక్యమును ప్రకటించడం మానేసి మీకు అన్నము, పప్పుచారు, సాంబారు, అప్పడాలు ఇవి వడ్డించడం అనేది న్యాయము కాదు, ధర్మము కాదు. అంటే వాళ్ళు ఇవన్నీ తిన్నారని కాదు, మన భాషలో చెప్తున్నా. వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా మూల పురుషుడు అబ్రహామునే పిలుచుకుంటారు. ఆదిమ సంఘం కదా మరి, కనుక ఏది ఉంటే అది. ఆహార పదార్థాలు వడ్డించడం అది ధర్మం కాదు. మేము దేవుని వాక్యం బోధించటం మానేసి మీకు ఆహారం పంచిపెట్టడము యుక్తం కాదు. ఎందుకంటే అందరూ కలిసి సమిష్టిగా ఉండేవాళ్ళు, కలిసే భోంచేసేవాళ్ళు. మరి ఎవరు వడ్డించాలంటే పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు వీళ్ళు. ఇక బంతులు లేస్తూనే ఉంటాయి. మేము ప్రార్థన ఎప్పుడు చేసుకోవాలి, మేము వాక్యం ఎప్పుడు ధ్యానం చేయాలి. ఈ పరిస్థితి బాగోలేదు. అందులో ఒక డిస్ప్యూట్ వచ్చేసింది. ఆదిమ సంఘం అందరూ యూదులే కదా, అందరూ హెబ్రియులే, అందరూ ఇశ్రాయేలీయులే ఆదిమ సంఘంలో. అందులో కొంతమంది ఏమో బయటి దేశాల నుండి రక్షణ పొంది వచ్చినోళ్ళు, వాళ్ళేమో గ్రీకు భాష మాట్లాడే యూదులు. కొంతమంది ఏమో హెబ్రీ భాష మాట్లాడే యూదులు. ఆ డిస్ప్యూట్ వచ్చింది. మొదటి వచనం చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలు తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సణుగసాగిరి. హెబ్రీయులు ఏంటంటే ఒరిజినల్గా అబ్రహాం మాట్లాడిన భాష మాట్లాడుతున్నారు. వీళ్ళు చెదిరిపోయి వేరే వేరే దేశాల్లో ఉన్నోళ్ళు గ్రీకు భాష నేర్చుకొని వచ్చి అది మాట్లాడతారు. మమ్మల్ని చిన్న చూపు చూశారు,
మేము బంతిలో కూర్చున్నా, అన్న అన్న నాకు ఇక్కడ కూర అయిపోయిందని చెబుతున్నా సరే విననట్టు నటించి దాటేసి పక్కోడికి వస్తున్నారు. వాడు హెబ్రీ భాష మాట్లాడేవాడు కాబట్టి మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మాకు హెబ్రీ భాష రాదు, మేము గ్రీసు దేశపు భాష మాట్లాడుతున్నాం, మమ్మల్ని సెకండ్ క్లాస్ బిలీవర్స్గా చూస్తున్నారు అని సణుగు గొణుగు ఘర్షణ ప్రారంభమైంది. అప్పుడు అపోస్తలులు అన్నారు, అందరూ రండర్రా ఒక విషయం చెప్తాం. మేము అలా ఎప్పుడు చేయలేదు, మాకు ఎవరైనా ఒకటే. ఇదంతా కూడా దుష్టుడు పెడుతున్నటువంటి డిస్టర్బెన్సు గనుక అపోస్తలులమైన మేము దేవుని వాక్యము బోధించడం మానేసి మీకు అన్నం కూర వడ్డించడం అనేది భావ్యము కాదు. ఈ పని చేయడానికి వేరే ఒక టీం ఏర్పాటు చేద్దాం. 7 మనుషులను ఏర్పరచుకొనుడి. ఎట్లాంటి వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు. దేవుని సంఘానికి అన్నము సాంబారు వడ్డించాలన్నా సరే ఎటువంటి వాళ్ళు కావాలంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు కావాలి. 3వ వచనం, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని, అబ్బో సమాజములో మంచి పేరు పొందిన 7 మనుష్యులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమిస్తాము. పరిశుద్ధాత్మ పూర్ణులు, జ్ఞానముతో నింపబడిన వారు, సమాజంలో అందరి చేత మంచి పేరు పొందిన వాళ్లను ఒక 7 మీరు నియమించుకోండి. పరిశుద్ధాత్మాభిషేకం లేనివాడు మనకు పనికిరాడు, జ్ఞానము లేని వాళ్ళు పనికిరారు, మంచి క్యారెక్టర్ మంచి పేరు లేనివాళ్ళు వద్దు. అలాంటి ఉత్తములను మనం ఏర్పాటు చేసుకుందాం. వాళ్లను మేము ఈ పనికి నియమిస్తాం. 7 పరిచారకులు. అందులో 6 పేర్లను ఒట్టిగానే చెప్పాడు లూకా భక్తుడు. ఇదంతా రాసింది ఎవరు? లూకా సువార్త రాసిన లూకా భక్తుడే అపోస్తలుల కార్యాలు రాశాడు. లూకా భక్తుడే ఇది కూడా రాశాడు. ఆయన చెబుతున్నాడు 6 పేర్లు మామూలుగా చెప్పాడు. వాళ్ళ పేర్లు ఏంటో చూడండి. 5వ వచనం, ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫన్ అనేవాడు నంబర్ 1 మొట్టమొదట, 2వవాడు ఫిలిప్పు, 3వవాడు ప్రొకోరు, 4వ వ్యక్తి నికానోరు, 5వవాడు తీమోను, 6వవాడు పర్మెనాసు. ఈ 6 పేర్లు ఒట్టిగానే పేర్లు చెప్పాడు. వాళ్ళ ముందు బిరుదులు కానీ విశేషణాలు కానీ ఫలానా ఫలానా అని కానీ ఏమి లేదు. ఊరికే నేమింగ్ దెమ్ పేర్లు చెప్పారు. చెప్పి 7వ వాడిని చెప్పాడు నికోలాస్. అతన్ని గూర్చి ఒక వివరం చెప్పాడు. యూదుల మత ప్రవిష్టుడు అయిన నికోలాస్ అనేవాడు. యూదుల మత ప్రవిష్టుడు అంటే నా చిన్నతనంలో ఫస్ట్ నేను బైబిల్ చదివినప్పుడు అమాయకత్వం కదా, మరి నాకు గురువులు ఎవరు లేరు, అందరూ నన్ను డిస్కరేజ్ చేసిన వాళ్ళే. బైబిల్ ఎక్కువ చదివినారే, అంత ఎక్కువ చదవద్దు అన్నారు పెద్దలు. అదేంటో నాకు అర్థం కాదు ఇప్పటికి. ఎక్కువ చదవద్దురా మెంటల్ వచ్చేస్తుంది అని. అంటే మా ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు. కాబట్టి మరి గురువులు లేని పరిశోధనప్పుడు యూదుల మత ప్రవిష్టుడు అంటే నేనేమనుకున్నానంటే యూదా మతములో నిష్ట కలిగిన వాడు అని అనుకున్నాను నేను. చిన్నోడిని కదా అప్పుడు, ఎంత నాకు 14-15 ఏళ్ళు
యూదుల మత ప్రవిష్టుడు అంటే చాలా నిష్ట కలిగిన భక్తిపరుడైన యూదా మతస్థుడని అనుకున్నా. కానీ మూడోసారి బైబిల్ చదివినప్పుడు ఎందుకో ఇంగ్లీష్లో చూద్దాము అని అనిపించింది. అతడు ప్రోజలైట్. ప్రోజలైట్ అంటే ఎవరంటే యూదా మత ప్రవిష్టుడంటే యూదా మతములోకి ప్రవేశించినవాడు. హీ గాట్ కన్వర్టెడ్ ఇంటూ జూడాయిజం. విన్నారా? యూదా మతములోకి కన్వర్ట్ అయ్యాడు. ఒరిజినల్గా అయితే అన్యుడు, యూదేతరుడు. ఈ యూదుల ధర్మశాస్త్రం బాగున్నది, ప్రవక్తల గ్రంథాలు బాగున్నాయి, విగ్రహము లేకుండా ఆత్మలో ఆరాధించడం బాగున్నది అని చెప్పి యూదా మతమే నా మతం అని కన్వర్ట్ అయ్యి సున్నతి చేసుకొని కన్వర్ట్ అవుతారు కొంతమంది ఆ రోజుల్లో. వాళ్ళను ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రోజలైట్స్ అంటారు. PROSELYTES ప్రోజలైట్స్ అంటారు. అంటే ప్రవేశించిన వాడు ప్రవిష్టుడు అన్నమాట. హీ గాట్ కన్వర్టెడ్ ఇంటూ జూడాయిజం. ఆ జూడాయిజములో ఉంటూ ఉంటూ క్రీస్తు సువార్తని విని అసలు యూదా మత గ్రంథాల్లో రాయబడిందంతా ఈ మెస్సియాను గూర్చే అనే సంగతి అర్థం చేసుకొని క్రైస్తవుడుగా మారాడు. యూదా మత ప్రవిష్టుడు, ఇప్పుడేమో క్రైస్తవ మత ప్రవిష్టుడు. అయితే క్రీస్తు మార్గంలోకి వచ్చాడు కానీ ఆ యూదా మతం వాసన పోలేదు. యూదా మతం వాసన పోలేదు. పోనందుకు ఏం చేశాడంటే క్రీస్తు సువార్త అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది. దేవుడు నరావతారమెత్తి మన కొరకు బలిగా మరణించి లేవడం సత్యం. ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి, సువార్త వినాలి, నమ్మాలి, మారు మనసు పొందాలి, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. ఇదంతా కరెక్ట్. దీనితో పాటు మనలో ప్రతి పురుషుడు కూడా సున్నతి పొందాలి. ఎందుకంటే సువార్త నమ్ముట ద్వారా మనం అబ్రహాము సంతానం అయిపోతున్నాం. మరి అబ్రహాము సున్నతి పొందాడు కాబట్టి మనమందరం సున్నతి పొందాలి. మగవాళ్ళందరూ సున్నతి పొందాల్సిందే. ఎందుకంటే సున్నతిని అబ్రహాముకు నియమించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇది నిత్య నిబంధన అని చెప్పాడు. ఇది నిత్య నిబంధన అంటే ఎల్లకాలము ఉండే నిబంధన. ఆ మాట ఆదికాండం 17వ అధ్యాయంలో రాయబడి ఉంది. ఈయనకు తెలిసిపోయింది. ఎందుకంటే యూదా మత ప్రవిష్టుడు కదా, కొత్తగా ప్రవేశించిన వాడు కనుక నిష్ఠ ఎక్కువ. చాలా నిష్ఠ కలిగి లేఖనాలు చదివితే ఆయనకి దొరికింది. ఆదికాండం 17వ అధ్యాయము దయచేసి మరి 10వ వచనం. నాకును నీకును 17:10 తరువాత నీ సంతతికి మధ్య మీరు నీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. సున్నతి పొందవలే. 13వ వచనం చదవండి. నీ ఇంట పుట్టినవాడైనా నీ వెండితో కొనబడినవాడైనా తప్పక సున్నతి పొందాలి. అప్పుడు నా నిబంధన మీ శరీరమందు ఏమి నిబంధన? నిత్య నిబంధన. నిత్య నిబంధన అంటే కొన్నాళ్ళుండి ఆగిపోయేది కాదుగా, అది యుగయుగాలు ఉంటేనే నిత్యమైంది. యేసు ప్రభు వారు మనకు నిత్య రక్షణ ఇస్తున్నాడుగా. అది కొంతకాలం ఉంటుందా, ఎల్లకాలం ఉంటుందా? మరి నిత్య నిబంధన అంటే మరి ఇక్కడ పప్పులో కాలేశారండి మీరు. సువార్త చెప్పడం, నమ్మడం, బాప్తిస్మాలు పొందడం అంతా ఓకే. ఈ నిత్య నిబంధన మిస్ అయిపోయారు. మగవాళ్ళందరూ సున్నతి పొందాలని యూదా మత ప్రవిష్టుడైన నికోలాస్ బోధ మొదలుపెట్టాడు.
వీడి అనుచరులే ప్రకటన గ్రంథములోని నికోలాయితులు. ప్రకటన 2వ అధ్యాయంలోనికి రండి. 2వ అధ్యాయం 14వ వచనం. 15వ వచనం చదవమ్మా. అటువలనే నికోలాయితుల బోధను. నికోలాయిటన్స్ అంటే అర్థం ఏంటంటే ద ఫాలోవర్స్ ఆఫ్ నికోలాస్. నికోలాయితులు అంటే నికోలాసు యొక్క మహమ్మడన్స్ అంటారు, బుద్ధిస్ట్స్ అంటారు. అలాగా నికోలాసు యొక్క అనుచరులు ఒక సెక్ట్ తయారైంది, ఒక సమాజం తయారైంది ఆదిమ సంఘంలో. నికోలాయితుల బోధన అనుసరించువారు నీలో ఉన్నారు, మీ మీద ఈ తప్పు మోపవలసి ఉన్నది అంటున్నాడు యేసయ్య, పునరుద్ధానుడైన యేసునాథుడు. ఏమండి, ఇంతకు ఎవరు? పెర్గము సంఘమా, జాగ్రత్త, నీ మీద తప్పు మోపుతున్నాను. నికోలాస్ బోధలు నీలో ఉన్నాయి. నేను వచ్చి వీళ్ళతో యుద్ధం చేస్తాను, జాగ్రత్త, మారు మనసు పొందన్నాడు. ఇంతకు ఆ బోధ ఏంటో ప్రకటనలో చెప్పలే. రివర్స్లో వస్తే ఈ నికోలాయితుల యొక్క మూల పురుషుడు నికోలాసును మనకు అపోస్తలుల కార్యాల్లో పరిచయం చేశాడు. పరిచయం చేసేటప్పుడే వాడు మామూలు మనిషి కాదురా, మతం మారినోడు అనే సంగతి మనకు సమాచారం ఇచ్చాడు. అన్య మతములో నుండి యూదా మతంలోకి మారి ఆ యూదా మతంలో ముఖ్యమైన సున్నతి బోధను గట్టిగా పట్టుకున్నాడు వాడు. అతడు మళ్ళీ బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు, మంచిగా ప్రభువుని వెంబడిస్తున్నాడు. అతడు కూడా జ్ఞానము కలిగినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, సమాజంలో మంచి పేరు పొందినవాడు. కాబట్టే అతడిని కూడా పరిచారకుడిగా ఎన్నుకున్నారు కదా. ఈ 3 లక్షణాలు ఉంటేనే వాడిని ఎన్నుకోమన్నారుగా అపోస్తలులు. జ్ఞానముతోనూ పరిశుద్ధాత్మతోనూ నింపబడిన వారై మంచి పేరు పొందిన వారిలో నికోలస్ కూడా ఉన్నాడు. కానీ వాడి బుర్రకాయలు మాత్రం ఆ తుప్పింక పోలే. మంచోడే, మంచి పేరు, కానీ లోపల మాత్రం ఆ పురుగు పోలే ఇంకా. కాబట్టి ఇక్కడ అవుట్సెట్ మెసేజ్ యొక్క ప్రారంభ దశలో ఒక పాఠం నేర్చుకోవాలి. చాలా మంచి వారిలో కూడా ఏదో ఒక దుర్బోధ అనే పురుగు ఉంటుంది. దురభిప్రాయం, వాక్య వ్యతిరేకమైన అభిప్రాయం, మానవ అభిప్రాయం ఉంటుంది. చాలా మంచోడే, మంచి పేరు పొందాడు, వాడి బుర్రకాయలో ఏదో ఒక రాంగ్ థాట్ ఉంటుంది. పరిశుద్ధాత్మ పొందాడు, వరాలు పొందాడు, ఒక రాంగ్ థాట్ ఉంటుంది. మనందరం కూడా ఆ పురుగును తుదముట్టించాలి. అపోస్తలుడైన పౌలు తన పరుగును తుదముట్టించినట్టు మనమేమో పురుగును తుదముట్టించాలి. లేకపోతే మన ద్వారా దేవుని సంఘానికి గొప్ప కీడు, నష్టము, ప్రమాదం, గలిబిలి, గందరగోళం. వాడు ఒక్కడు ఉండి ఏం చేశాడంటే, మంచి వాగ్దాటి కలిగిన వాడు కదా, మొత్తం అందరినీ కన్వర్ట్ చేసేస్తూ ఒక సెక్ట్ బై వీడు ఉన్నాడు. ఎక్కడ 6వ అధ్యాయంలో ఇప్పుడు 15వ వచనము నుండి 15వ అధ్యాయంలో యూదయ నుండి కొందరు బయలుదేరారు అని చెబుతున్నాడు. వీళ్ళు ఎవరంటే నికోలాస్ యొక్క అనుచరులు, శిష్యులు. వాళ్ళు వచ్చి మొదటి వచనం 15 మొదటి వచనం, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. సహోదరులంటే రక్షణ పొంది ఆత్మతో సత్యముతో ఆరాధించుకుంటున్నటువంటి శిష్యులు. అక్కడికి వచ్చి
అన్నా నేను ప్రసంగం చేస్తా అంటే వీడు యూదయ నుండి వచ్చాడు కదా, సరేనని పులిపిట అప్పగిస్తే మనందరం ఒక నూతనమైన సత్యాన్ని నేర్చుకోవాలి. లేఖనములు చెప్పిన ప్రకారం మారు మనస్సు బాప్తిస్మం అనేదంతా మంచిదే, కానీ మనలో పురుషులందరూ తప్పక సున్నతి పొందాలి అని చెప్తే అబ్బా భలే చెప్పిండు రా భయ్ అని చెప్పి సంఘం రెండు చీలికలు అయిపోయింది. కొందరు అది అవునవును కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, కొంతమంది ఏమో కాదు ఇది నిజమైతే పేతురన్న ఎందుకు చెప్పలేదు, ఇది నిజమైతే ఇది వాస్తవమైతే మనకు అపోస్తలులు ఎవరు చెప్పలేదుగా, వీళ్ళెవరో వచ్చి కొత్త బోధ చేస్తున్నారు అని గలిబిలి పుట్టింది. అరే కొత్త బోధ చేసినా కూడా బైబిల్లో నుండే చెప్తున్నాడు కదయ్యా, నమ్మాలి, లేఖనం నమ్మరా అని కొంతమంది. ప్రియులారా, ఆ పరిస్థితిలో పౌలన్న వచ్చాడు. పౌలు బర్నబా వచ్చి ఏంద్రా ఏమో చెప్తున్నారు కొత్త బోధ, కమ్మన్ బయట మాట్లాడదాం కూర్చొని అని విశేష వివాదము బహుతర్కము జరిగింది. యూదయ నుండి వచ్చి అన్ని ప్రాంతాల్లో ఈ బోధ వాళ్ళు వ్యాపింపజేస్తున్నారు. తర్వాత వీళ్ళందరూ కలిసి మళ్ళీ యెరూషలేముకు పోదాం. ఏంటి పేతురు యోహాను వాళ్ళు ఇదే చెప్పారా సున్నతి పొందమని? ఎందుకంటే అప్పుడు లేఖనాలు లేవు, కొత్త నిబంధన గ్రంథం లేదు, యేసయ్య బోధలు విన్నోళ్ళు ఉన్నారు, పుస్తక రూపంలో కొత్త నిబంధన గ్రంథం లేదు, కానీ యేసయ్య నోటి మాట విన్నోళ్ళు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరే తెలుసుకుందామని అందరు యెరూషలేముకు మళ్ళీ వెళ్ళారు. అప్పుడు అపోస్తలులు అందరూ కలిసి వచ్చారు, పెద్దలు అపోస్తలులు. 2వ వచనం, యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. 5వ వచనం, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెను, మోషే ధర్మశాస్త్రమును గైకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను అని చెప్పిరి. అరే యేసయ్య గొప్ప దేవుడు, మాకు యేసయ్య రక్షకుడు, మేము నమ్ముకుంటామన్నా అని తండోపతండాలుగా జనాలు వస్తుంటే అవతల వాళ్ళు కత్తి పట్టుకొని రండి సున్నతి చేస్తామని రెడీగా కూర్చున్నారు. అట్లా మేము రామయ్యని వెనక్కి వెళ్ళిపోతున్నారు జనాలు. అరే యేసయ్య మన కొరకు రక్తం చిందించాడని చెప్పి ఇప్పుడు మమ్మల్ని రక్తం చిందించమంటే ఎట్లా సార్? అవసరం లేదు ఈ మతం అని సగానికి సగం మంది వెళ్ళిపోతున్నారు. పెద్ద గలిబిలి గందరగోళం, ఒక్కనికి పురుగు తుదముట్టించినందుకు ఇంత గలిబిలి అయిపోతున్నది. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఐ యామ్ ఎన్ ఐడియాలజికల్ డిక్టేటర్. ఎంతైనా ప్రేమిస్తాను, అవసరమైతే కాళ్ళు కడుగుతా, కాళ్ళు ఒత్తుతా, మీకు వండి పెడతా, గోరు ముద్దలు పెట్టి తినిపిస్తా, నెత్తిన ఎత్తుకొని తిరుగుతా పల్లకీలో. కానీ మీ మనస్సులలో అపోస్తలుల బోధ తప్ప ఒక్క భిన్నాభిప్రాయం కూడా ఉండడం నేను సహించను. ప్రేమంతా ఇది వేరే సెక్షన్. ఆలోచన విధానములో ఒక్క 1 డిగ్రీ పక్కకి వెళ్ళినా సరే నేను ఒప్పుకోను. అపోస్తలులు గీసిన సరళ రేఖ మీద మనందరం నడవాలి. ఇక్కడ 1 డిగ్రీ పక్కకు పోయిందనుకో, ఒక 1000 మైళ్ళు ప్రయాణించిన తర్వాత అసలైన రేఖకు మన రేఖ కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది. అందుచేత క్రీస్తును గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆలోచన చెరబట్టి లోబరుచుకొనుచున్నాము, ఇది మా యుద్ధం, ఇది మా యుద్ధం అన్నాడు పౌలన్న. దేవునికి స్తోత్రం కలుగును గాక. దట్ ఈస్ వాట్ ఓఫీరిజం ఈజ్. వీఆర్ వెరీ కాషస్, వెరీ కేర్ఫుల్. అందరికి అర్థం కాదు.
ప్రేమ ప్రేమ అంటాడు, మళ్ళీ చాలా కఠినంగా ఉంటాడు. ఏంటంటే కఠినంగా ఉండకుంటే నువ్వు పోయి గొయ్యిలో పడతావురా నాయన. నిన్ను పరలోకంలో మహిమలో ఉన్నత అంతస్తుల్లో చూడాలనేది నా కళ. నువ్వు పోయి బావిలో పడితే నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఇష్టం లేకపోయినా నేను చెవు బిండి ముక్కు బిండి కరెక్ట్ దారిలో పెడతాను. నీ ఆలోచనలు జాగ్రత్త. కొంచెం పక్కకు పోయినా సరే నువ్వు గొయ్యిలో పడి అనేక మందిని గొయ్యిలో పడేస్తావు. ఇంత పెద్ద నష్టం జరిగిపోయింది. అప్పుడు బహు తర్కము జరిగిందట. 6వ వచనం. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఈ సంగతిని ఆలోచించినప్పుడు ఏం జరిగింది? తర్కము జరిగింది. కొంచెం సేపా బహుతర్కం అంటే ఒకరిని మించిన వారు ఒకరు. అందరూ జ్ఞానులే, అందరూ మేధావులే, వాదన పటిమ కలిగిన వాళ్ళే. ఎవడి వాదన వాడుకున్నది. అట్లా కాదు, ఇట్లా ఈ వచనం అంటాడు, కాదు కాదు ఆ వచనం అంటాడు, అట్లయితే ఇట్లెందుకు అంటాడు. పొద్దున్న నుండి రాత్రి దాకా చర్చ జరుగుతూనే ఉంది. అయినా సరే మంకు పట్టు వదలలేదు. బాగా చర్చ జరిగి 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 ఆఖరికి అపోస్తలులు తమ తీర్పు ప్రకటిస్తున్నారు. అదే మనము చదివిన వచనాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతా రాసిన తర్వాత మరి పేతురన్న నిలబడ్డాడుగా. పేతురన్న ఏమన్నాడంటే 15:7 సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియదు. మిగతా వికెట్లన్నీ క్లీన్ బౌల్డ్ అయిపోయినాయి. सब लोग खामोश बैठो, कोई कुछ बात करने का जरूरत नहीं, मेरी बात सुनो. ఆరంభములో ఎవర్రా ముందు నిలబడి పెంతెకోస్తు పండగ నన్ను నిలబడి సువార్త చెప్పింది ఎవరు? మొట్టమొదట అన్యులకు అనగా కొర్నేలి ఇంట్లో సువార్త చెప్పింది ఎవరు? యూదులకు ముందు సువార్త చెప్పిన, అన్యులకు ముందు సువార్త చెప్పిన ఎవరు? ఇక మిగతా వాళ్ళందరూ నోరు మూసుకొని వినండి. ఆరంభమందు నన్ను దేవుడు ఏర్పరచుకొనెను, లేకుంటే ఈ తర్కము అంతం కావడం లేదు. మీకు తెలియను కదా. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నా నా వర్డిక్ట్ అని చెప్పి ఆఖరికి తన తీర్పును ప్రకటించి ఏది ముఖ్యము, అన్యజనులలో నుండి రక్షణ పొందుతున్న వాళ్లను ఏ విధంగా మనం ప్రభు మార్గంలో నడిపించాలి అనే సంగతి చెబుతూ ఒక మాట అన్నాడు 19వ వచనంలో. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం ఏం చేయొద్దు? కష్టపెట్టొద్దు. అప్పుడే వాళ్ళు అన్యజనుల్లో నుండి దేవుని వైపు వస్తుంటే నువ్వు గాజులు పగలగొట్టు, నువ్వు బంగారం అంతా తీసేసేయి, లేకుంటే నువ్వు అది చేయాలంటే వాళ్ళ ఇంట్లో అత్తగారు మామగారు ఇంకా రక్షణ పొందలేదు, భర్త మారలేదు, ఇన్లాస్ ఎవరు ఈ అమ్మాయి ఒక్కదికి కళ్ళు తెరుచుకున్నాయి. వచ్చి సువార్త వింటే నువ్వు చెరువు దగ్గర తీసుకుపోయి గాజులు పగలగొట్టి విధవరాలిని చేసినట్టు చేసి పంపితే వాళ్ళు మళ్ళీ రాణిస్తారా? కాళ్ళు ఎర్రగొట్టి ఇంట్లో కూర్చోబెడతారు. వాళ్ళని కష్టపెట్టొద్దురా బాబు అనవసరంగా. ఎలా చేస్తే మిగతా వాళ్ళను కూడా సత్యదేవుని వైపు తీసుకురాగలమో అది చూడాలి. కానీ మీ మొండి సిద్ధాంతాలు మొండిగా బండగా వాదించి ఇది ఇంతే. ఒక మూర్ఖ పాస్టర్ గారు అంటారు, ఏమయ్యా నువ్వు అమ్మాయిని గాజులు పగలగొట్టి
మరి బొట్టు జరిపేసి ఆమెను తెల్ల చీర కట్టుకొని విధవరాలిగా గుండు ఒకటి తక్కువ. అట్లా చేస్తే ఆ భర్త గారికి ఇష్టం లేదు కదా, కన్విన్స్ చేసుకోవాలి కదా, అమ్మాయిని అంత రిస్క్లో పెడుతున్నావు అంటే ఆయన అంటాడు, అదే నాన్న అట్లా మాట్లాడతారు, దేవుడు ముఖ్యమా భర్త ముఖ్యమా, రక్షణ ముఖ్యమా భర్త ముఖ్యమా అంటాడు. ఎంత స్టూపిడిటీ అది. భర్త ముఖ్యమా దేవుడు ముఖ్యమా అంటే దేవుడు వచ్చేమో సంసారం చేయుడు, ఈ భర్త ఏమో పరలోకం ఇయ్యడు. ఇద్దరు కావాలి. ఈ లోకంలో బ్రతకడానికి భర్త కావాలి, పరలోకానికి వెళ్ళడానికి దేవుడు కావాలి. నాకు భర్త కంటే దేవుడే ముఖ్యం, నన్ను వదిలేసేయంటే ఇక రక్షణ పొందిన నాడోళ్ళందరూ దేవుణ్ణి పట్టుకొని ఆయనే నా భర్త అని చెప్పేసి ఈ లోకంలో భర్తను వదిలేసి తిరగాలనా? ఎంత తెలివి తక్కువ వాదన. అసలే సామాజికంగా ఆడోళ్ళు బలహీనులు. ఒంటరి ఆడది ఎక్కడన్నా ఉంటే పనికి మాలిన మృగాలు వదిలేస్తారా? ఎవరైనా వదులుతారా? ఎంత రిస్క్ అది. కాబట్టి అలాంటి మూర్ఖమైన ఆలోచన దేవునికి ఇష్టము లేదు. అసలు తరతరాలు 4-5 తరాల నుండి రక్షణలోనే ఉన్న కుటుంబాలు అనుకోండి, వాళ్లకు ఇబ్బంది లేదు, వాళ్ళు క్రైస్తవ పద్ధతిలోనే ఉంటారు. కానీ ఇప్పుడే కొత్తగా అటు ఇటు అందరూ కూడా అన్యులే. ఈమె తల్లిగారింటి వైపు, అత్తగారింటి వైపు అంతా అన్యులే. ఈమె ఒక్కదానికే కళ్ళు వెలిగించబడ్డాయి. యేసయ్య రక్షకుడు అని అర్థమైంది. ఇటు అమ్మకు అర్థం కాలేదు, నాన్నకు అర్థం కాలేదు, అత్త మామలకు అర్థం కాలేదు, భర్తకు అర్థం కాలేదు. ఇప్పుడు ఇవి ఏం చేయాలా? నాకు మీరందరికంటే నాకు దేవుడు ముఖ్యం, నన్ను వదిలేసేయండి అని అంటే ఏంటది? ఆమె లైఫ్ తర్వాత ఏం కావాలి? బాధ్యతగా ఆలోచించాలి. అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనం ఏం చేయొద్దు, కష్టపెట్టొద్దు. బీ కన్సిడరేట్ అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఏం చేయాలి అంటే ఒక పత్రిక రాసి పంపారు. అదేమిటంటే ఆ పత్రికలో ముఖ్యమైన విషయం ఇది. రక్షణ పొందిన వాళ్లను నువ్వు సున్నతి పొందాలని, ఇంకా ఏవేవో మోషే నియమించిన ఆచారాలు, విశ్రాంతి దినం పాటించాలని, లేకపోతే ఇంకేదేదో చేయాలని, ఇవన్నీ అక్కరలేదు. క్రీస్తు మార్గంలోకి వచ్చిన వాళ్లకు ప్రధానమైనవి ఈ 4-5 సంగతులు ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్త పడితే చాలు అన్నాడు. ఏమిటా విషయాలంటే 28వ వచనం, విగ్రహములకు అర్పించిన వాటిని మీరు తినొద్దు, విగ్రహార్పితమును తినకూడదు, దాన్ని విసర్జించండి. రెండవది రక్తమును విసర్జించండి. మూడవది గొంతు పిసికి చంపిన దానిని విసర్జించండి. తర్వాత జారత్వమును విసర్జించండి. ఈ అవశ్యమైన వాటిని మీ మీద మోపుతున్నా, ఇంతకంటే ఎక్కువైన భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకు తోచింది, మాకును తోచింది అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందెవరికి తోచింది? పరిశుద్ధాత్మకు ముందు తోచింది. పాపం వాళ్ళ మీద ఎక్కువ భారం మోపొద్దు. మొట్టమొదట జారత్వాన్ని విసర్జించాలి. శరీర సంబంధంగా విచ్చలవిడి ప్రవర్తన అనేది క్రైస్తవులకు తగదు. కంట్రోల్లో ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. వివాహ బంధానికి బయట పెట్టుకునే లైంగిక సంబంధాలనే జారత్వం అంటారు. ఇటీవల సుప్రీంకోర్టు, ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక తీర్పిచ్చారు. ఏంటంటే ఒక అబ్బాయి తన భార్య వేరే అబ్బాయితో కొంచెం క్లోజ్గా ఉంటుందని చెప్పి
గమనించి వాడిని గద్దించాడట. ఎందుకురా బాబు మాయావిడ ఇంటబడుతున్నావు, నువ్వు పెళ్లి చేసుకో ఇంకొక అమ్మాయిని, నా భార్య కదా, నా ఫ్యామిలీ డిస్టర్బ్ చేస్తావు ఎందుకు అని వాడిని చెప్తే వాడు వినట్లేదు. ఆమెకి ఇష్టం నాకు ఇష్టం, నువ్వేంట్రా మధ్యలో అంటాడు. మధ్యలో ఏంట్రా, నేను మొగుడిని, హస్బెండ్, నేను నా సొంత భార్య ఆమె, నేను అడగొద్దా అని అంటే వీడు లేదు మా ఇష్టం అంతే అన్నాడు వాడు. అప్పుడు ఆ భర్త గారు కేసు పెట్టాడు. ఆ కేసు సుప్రీంకోర్టు దాకా పోయింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చారు ఏంటంటే, భార్య అంటే ఇది నా మొబైలు, నా కుక్క పిల్ల, నేను కొనుక్కున్న షూజు, నా జీన్సు అన్నట్టు నీ ప్రాపర్టీ కాదు బాబు. భార్య నా సొత్తు, నా స్వాస్థ్యం అనడానికి ఇది మహాభారత కాలం కాదు. ఆ మహాభారత కాలం లాంటి ఆనాటి ఆలోచనలకు చెల్లుచీటి రాసి అయిపోయింది. ఇప్పుడు చెల్లవా భావాలు, కాలం చెల్లింది. నువ్వు ఆనాటి భావాలతో ఇప్పుడు మాట్లాడొద్దు. నీ భార్య అయినంత మాత్రాన స్వేచ్ఛ లేదా? వేరే వాడితో అఫైర్ పెట్టుకోవడానికి ఆమెకు 100% హక్కు ఉన్నది. నేను పెంచుకున్న కుక్క పిల్ల అని అనుకోకట్లగా. నీ భార్య అయినా సరే ఇంకొకడితో ఆమె అఫైర్ పెట్టుకోవచ్చు ఆమెకి ఇష్టమైతే. ఆమెకి ఇష్టము లేకుండా వాడు ఏమైనా చేస్తే అది నేరం. ఆమెకి ఇష్టము, వాడికి ఇష్టము, నువ్వు దాని అభ్యంతరం పెట్టొద్దు, అఫైర్లు పెట్టుకోవచ్చని కోర్టు వారు తీర్పిచ్చారని న్యూస్ వచ్చింది. బైబిల్లోని పరిశుద్ధ దేవుడు దీనికి ఏమాత్రము ఒప్పుకోడు. అదే జారత్వం అంటే. జారత్వం అంటే ఏంటి? నీకుండే సకల విధములైన శారీరక సంబంధాలు వివాహం అనే వ్యవస్థ లోపలనే ఉండాలి. వివాహం అనే వ్యవస్థ లోపల లైంగిక సంబంధాలు మహాపరిశుద్ధమైనవి. వివాహం అనే నిబంధనకు బయట సంబంధాలు నరకంలో పడవేయాల్సినంత ఘోరమైన పాపము. ఎక్దం రివర్స్ అయిపోద్ది అన్నమాట. ఇక్కడ ఎంత పరిశుద్ధమో అక్కడ అంత అపవిత్రమైపోతుంది. కనుక నో సెక్స్ అవుట్ సైడ్ మ్యారేజ్. సెక్స్ ఈజ్ పర్మిటెడ్ ఓన్లీ విదిన్ ద బౌండరీస్ ఆఫ్ మ్యారేజ్. జారత్వమును విసర్జించాలి. వివాహ బంధానికి బయట సంబంధాలను బైబిల్లోని సృష్టికర్త అయిన దేవుడు ససేమిరా అంగీకరించాడు. క్రైస్తవులందరూ ఈ విషయం నేర్చుకోవాలి. ఇది పరిశుద్ధాత్మకును మాకును తోచను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత గొంతు బిసిగి చంపిన దానిని రక్తమును విసర్జించాలి. రక్తమును కొంతమంది కొన్ని జాతులలో మేకనో ఎద్దునో దేన్నో కోసినప్పుడు ఆ రక్తాన్ని ఒక పాత్రలో పడతారు. అది కొంచెంసేపు అయ్యాక గాలికి ఆరిపోతుంది. ఆరిపోయి గట్టిగా తయారవుతుంది. దాన్ని కూర వండుకొని తింటారు. అది దాదాపుగా ఎట్లా ఉంటుందంటే, వండిన తర్వాత దాని టెక్స్చరు ఊపిరితిత్తులు లంగ్స్ ఉంటాయి కదా, అవి వండితే ఎలాగ ఉంటుందో అలాగ మెత్తమెత్తగా ముక్కలు ఉంటాయి. అది రక్తం. అవి గడ్డగట్టిన రక్తం. దాన్ని తినడము ఆనాటి నుండి అన్యజనులలో ఆచారం ఉంది. ఇప్పుడు మన దేశంలో కూడా చాలామంది తింటుంటారు. రక్తమును తినొద్దు, విసర్జించాలి. నో నో నో, డోంట్ ఈట్ బ్లడ్. గొంతు బీసికి చంపిన దాన్ని కూడా తినొద్దు. గొంతు బీసికి చంపిన దానిని తినొద్దంటే ఎందుకంటే దాని రక్తం దాని లోపలే ఉంటుంది. అప్పుడైనా రక్తం తిన్నట్టే. గొంతు పిసికి చంపితే రక్తం ఎక్కడికి పోదు కదా, దాంట్లోనే ఉంటుంది కదా. కాబట్టి ఈ రెండు ఒకటే కేటగిరీ. గొంతు పిసికి చంపినా దాంట్లో బ్లడ్ ఉంటుంది,
మామూలుగా కోసి రక్తాన్ని వేరుగా తిన్నా, దానిలో తిన్నా ఒకటి, నువ్వు రక్తాన్ని తింటున్నావు, ఇది హైలీ ఆబ్జెక్షనబుల్, మానేయాలి. తర్వాత విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదు. ఆయన ఆత్మరూపుడు, సర్వాంతర్యామి గనుక, అంతటా ఉన్నవాడు గనుక ఈ ఒక్కచోటే ఉన్నాడని ప్రతిష్ఠించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, ఆయన్ని ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ 4 విసర్జించమన్నాడు. పిల్లారా, అవును నువ్వు ఒక్కటే ప్రసంగం అని చెప్పి ఎటో పోయావేంటయ్యా బాబు, నీతో వచ్చిన గొడవ ఇదే, ఎటో వెళ్ళిపోతావు. వయసు మీద పడ్డ కొద్దీ మరీ నీది బ్రేకులు లేని బండిలాగా అయిపోయింది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు ఎత్తుకోవాల్సి వచ్చిందంటే, రక్తమును మీరు విసర్జించమన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి ఇప్పుడు ప్రభురాత్రి భోజనంలో మనం ఏం చేస్తాము? ప్రభు రక్తాన్ని త్రాగుతాము కదా, ప్రభు రక్తం త్రాగుతాం కదా. ఇప్పుడు రక్తాన్ని త్రాగాలనా, రక్తాన్ని విసర్జించాలనా నాకు చెప్పండి. ఇప్పుడు అది పంచాయతీ. మీరేంటండి ప్రతి ఆదివారం ప్రభు రక్తం తాగుదాం, ప్రభు రక్తం. అసలు అపొస్తలుడు ఏం చెప్పారు? రక్తాన్ని విసర్జించమన్నారు. సరే, దానికి సమాధానం చెప్తా. కానీ ఇంకో పాయింట్, గొంతు బిసికి చంపిన దాన్ని తినొద్దు, దాన్ని మరి రక్తాన్ని ఓడ్చి తర్వాత తినాలి అంటున్నా కదా. మరి మీరు చేపలు ఎందుకు తింటున్నారా అని అడిగాడు ఒక ఆయన. నేను చెప్పాను వెరీ సింపుల్, దానికి గొంతే లేదు కాబట్టి అని చెప్పాను. చేపకు గొంతు ఉంటుందా? కాబట్టి ఆ కేటగిరీలోకి అది రాదు బాబు, తెలుసుకో. ప్రశ్నలు అడగడం కాదు, ముందు చదువు నేర్చుకున్న తర్వాత ప్రశ్నలు మొదలు పెట్టాలి. బడిలో చేరిన ఫస్ట్ డే నుండే క్వశ్చన్స్ అయితే ఎట్లాగా? ఒక అమ్మాయి, చిన్న పాప, అంటే 10th క్లాస్లో ఉంది. ఊరికే ఏదో ర్యాగింగ్ చేస్తున్నాను నేను. అయ్యో చేపలు కూర వండుతున్నారా, ఎంత దారుణం అమ్మా, ఒక అమాయక ప్రాణిని చంపేశారా మీరు, జీవహింస అని అంటారు. నేను అసలు నాకు చాలా ఇష్టం చేపలంటే. ఊరికే ఆ అమ్మాయి ఏమంటుందో అని చూద్దామని ర్యాగింగ్ చేస్తున్నా. అయ్యయ్యో జీవహింస చేస్తున్నారమ్మా, మానవత్వం లేదా? ఎంత కఠిన హృదయులు. అయ్యగారు వచ్చాడని చెప్పేసి ఒక అమాయక ప్రాణాలు తీశారా మీరు, చంపేశారు అని అన్నా. అప్పుడు నా సేవ ఆరంభంలో చాలా అన్నాక, అప్పుడు 22 ఏళ్ళు, ఆ అమ్మాయి 10th క్లాస్లో ఉంది. అన్నయ్య అనేది, మేమేం చేయలేదు అన్నయ్య, నీళ్ళలోంచి తీసాం, అది వెంటనే చచ్చిపోయింది, నేనేం చేయనంటూ. మేము చంపలేదు అన్నయ్య, సొంతంగా చచ్చిపోయింది. ఆహా, భలే తెలివిగా జవాబు ఇచ్చావురా, ఏం పర్లేదు వండి పెట్టి తింటానని చెప్పా. ప్రియులారా, ఈ చేపలు అనేది ఒకటి ఎక్సెప్షన్. యేసయ్య కూడా చేపలు తిన్నాడు కదా. మనకి యేసయ్య మనకు మాదిరి. ఆయన పునరుద్ధానుడైన తర్వాత కూడా కాల్చిన చేప ముక్కలు తిన్నాడు గనక, మరి చేపను కోసి దాని రక్తము చిందించి అనే పాయింట్ చేపలకు చెందదు. ఎందుకంటే మన రక్షకుడే చేపలు తిన్నాడు. ఎందుకని? మీరు కూడా తినొచ్చురా అని చూపడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చేపలు తినండి, కానీ జాగ్రత్తగా తినండి. ఎందుకంటే చేపలన్నింటినీ విశ్వాసులతో దేవుడు పోల్చాడు. మనుషులను బట్టు జాలరులుగా అపొస్తలులను చేశాడు. ఎందుకు విశ్వాసులను చేపలు పోల్చాడంటే, చేపల్లో ముళ్ళు ఉంటుంది, పౌలకు కూడా ముళ్ళు ఉంది. కాబట్టి
ఆ ముళ్ళులని తొలగించుకొని జాగ్రత్తగా తినండి. ముళ్ళు లేని చేపలు ఉన్నాయి, పండుగప్ప, వంజరము, కొర్రమీను, వాటి సంగతి ఇప్పుడు చెప్తే పిడకల వేట తయారవుతుంది కనుక నేను ఆ సబ్జెక్టులోకి పోను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారే, భలే ఉంది అయ్యగారి ప్రసంగం, మొత్తం అంతా చేపల సంగతి సబ్జెక్టులోకి వచ్చేసాడు. అది ఇక పనిలో పనిగా చెప్తున్నా, నాకు ఎప్పుడన్నా పెట్టాలంటే మాత్రం మీరు ఆ పండుగప్ప ఒకటి, మొన్న అబ్బుల్ గారు పండుగప్ప తెచ్చిపెట్టాడు నాకు. కప్ప కాదండోయ్, ఆ చేప పేరు పండుగప్ప. మీరు మళ్ళా కప్పని తెచ్చిపెట్టారు కనుక అది నిషిద్ధము. పండుగప్ప, పచ్చికప్ప అట్లా ఉండదు, అది ఆ చేప పేరు పండుగప్ప. సరే, ఇప్పుడు ఈ సబ్జెక్టులో నుంచి మనము అపొస్తలిక బోధలోనికి వద్దాం. రక్తమును విసర్జించాలనా లేకుంటే రక్తాన్ని తాగాలనా? ఏమండి, అసలు ముందు నువ్వు ముగించు బాబు. రక్తం తినాలనా లేదా అంటున్న ముందు అసలు ఆకలి అవుతుంది, భోజనం చేయాలి ఇప్పుడు అని మీరు బాధపడకండి. రక్తమును తినవద్దు, రక్తమును తినవద్దు కానీ త్రాగవచ్చు. యేసయ్య ఏమన్నాడంటే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. దేవునికి స్తోత్రం. లేవియ కాండము 17వ అధ్యాయము 11వ వచనం 12 కూడా చదువుదాం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. కాబట్టి మీలో ఎవడును రక్తము తినకూడదనియు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్తాన్ని మనం ఏం చేయొద్దట? తినకూడదు. చదవండి ఇంకా. మీలో నివసించు ఏ పరదేశి కూడా మళ్ళా తినకూడదు. దేవునికి స్తోత్రం. రక్తాన్ని తినొద్దు. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 చూడండి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కాదు. మనుష్య కుమారుని రక్తమును తింటేనే గాని అనలేదు. ఏమన్నాడు? త్రాగమన్నాడు. మరి ఏంటి డిఫరెన్స్? ఏదైనా ఒకటే కదా సార్, తినడమైనా త్రాగడమైనా భేదం ఏముంది? తేడా ఏముంది? అంతా ఒకటే కదా. అది రక్తమేగా, తిన్నా త్రాగినా పొట్టలోకి వెళ్తుంది. అది దాని మీద పెద్ద ధర్మ సూక్ష్మము పరిశోధన ఏముంది అందులో అంటే? ఒక్క ధర్మ సూక్ష్మం ఉంది. అదేంటంటే దేవ రహస్యం ఏంటంటే, తినాలంటే ఘన పదార్థమై ఉండాలి, త్రాగాలంటే ఘన పదార్థమై ఉండాలి. రక్తానికి ఒక గుణం ఉన్నది, బయటి గాలి తగిలితే అది ఘన పదార్థం అయిపోతుంది. మన దేహములోనే ప్రవహించినంతసేపు ద్రవ పదార్థంగా ఉంటుంది. అర్థమైందా? రక్తము మన లోపల ప్రవహించేటప్పుడు ద్రవ పదార్థమా ఘన పదార్థమా? ఘన పదార్థం అయితే ప్రవహించలేదది, ప్రవహించజాలదు. ప్రవహిస్తుందంటే లిక్విడ్ అది. కొంతమందికి రక్తం చిక్కనైపోతుంది,
దానికి డాక్టర్లు మందులు ఇస్తారు పలచబడడానికి. రక్తం పలచబడితే ఫ్రీగా ఫ్లో అయిపోతుంది, లేకపోతే ఎక్కడో చోట క్లాట్ అయిపోతుంది. బ్రెయిన్లో కానీ హార్ట్లో కానీ ఎక్కడో గడ్డగట్టుకుపోయి మూసుకుపోతే వీడు టపా కట్టేస్తాడు. ఇక అంతే సంగతులు. కనుక రక్తాన్ని పలచబరిచే మందులు కూడా ఉన్నాయి. మనం ఎప్పటిదాకా బ్రతుకుంటామంటే రక్తం గడ్డగట్టకుండా ద్రవ పదార్థమై ప్రవహిస్తూ ఉన్నంతసేపే మనిషి బ్రతుకుంటాడు. రక్తం ప్రవహించడం మానేసి గడ్డగట్టుకుపోతే మనిషి చచ్చిపోతాడు. గనుక ఇప్పుడు యేసయ్య రక్తమును మనం తీసుకుంటున్నాం. ఆ రక్తాన్ని మనము తింటున్నామా త్రాగుతున్నామా? యేసయ్య తినమన్నాడా త్రాగమన్నాడా? రక్తమును త్రాగాలంటే ద్రవ పదార్థమై ఉండాలి. ద్రవ పదార్థంగా ఉండాలంటే బయటి గాలి తగలొద్దు. బయటి గాలి తగలకుండా మనలోనికి రావాలంటే నువ్వు క్రీస్తు శరీరములో ఒక అవయవానిగా అంటుకట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు యేసయ్య ఏమన్నాడంటే, మీరు నాయందు నిలిచి ఉండండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాలో మీరు గ్రాఫ్టెడ్, అంటుకట్టబడాలి. నేను చిన్నప్పుడు నాకు వ్యవసాయం అన్నా మొక్కలు చెట్లు పెంచడం అన్నా నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా ఇష్టం. దేవుడు నాకు అవకాశం ఇస్తే నేను ఇప్పుడు కూడా నాకు 70 ఏళ్ళు వచ్చినా సరే ఏనాటికైనా నన్ను దేవుడు తీసుకోకముందు ఇంటి ముందు కొన్ని గులాబీ మొక్కలు పెంచుకోవాలని కళ కంటున్నాను. నేను నాకున్నటువంటి అందమైన ఒక కళ ఏంటంటే రకరకాల పూల చెట్లు పెంచాలి అని నాకు ఆశ. యేసయ్య అనుగ్రహిస్తే నేను పెంచుకుంటా. నా అభిరుచి. అయితే అప్పుడు చిన్నప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే మొక్కలకు అంట్లు కట్టేవాడిని. ఒక ఎర్ర గులాబీ మొక్క తీసుకొచ్చి, ఒక తెల్ల గులాబీ మొక్క తీసుకొచ్చి, అది 2 జానెళ్ళంత ఉంటుంది, దానికి మధ్యలో ఘాటు పెట్టి, ఎర్ర గులాబీకి తెల్ల గులాబీ కొమ్మ దానికి ఘాటు పెట్టి, దీన్ని సరిగ్గా ఆ ఘాటు దగ్గర కలిపేసి దానికి కొంత పేడ కొంత మట్టి కలిపి ఆ ముద్ద గట్టిగా ఉండడానికి అలా అంటు కట్టేసి పెట్టేసి దాన్ని భూమిలో నాటి ఓపికగా నీళ్లు పోస్తూ ఉంటాం. కొంతకాలం అయినాక దీనికి పువ్వులు వచ్చేస్తాయి. ఆ పువ్వుల్లో కొన్ని రిక్కలేమో కొన్ని రెమ్మలేమో తెల్లగా ఉంటాయి, కొన్నేమో ఎర్రగా ఉంటాయి. ఎంత సుందరంగా ఉంటుందో. ఈ తెల్ల గులాబీ మొక్కకు ఎర్రని రెమ్మలు కలిగిన గులాబీ ఎలాగొచ్చింది అంటే దీని సారము దాని సారం లోపలికి వచ్చేసింది అన్నమాట. అలాగ అంటుకట్టబడి మనం ఉండాలి. మనం యేసయ్యకు అంటుకట్టబడితే మనం సహజంగా తెల్ల గులాబీ అయినా మన లోపలికి యేసయ్య యొక్క ఎర్ర గులాబీ తత్వం ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ చొప్పున మనం ఏం చేయాలి? దేవునికి అంటుకట్టబడాలి, మన రక్షకునికి అంటుకట్టబడాలి. అంటుకట్టబడాలంటే ఏం చేయాలంటే ఇద్దరికి గాయం జరగాలి. ఆయన గాయపడ్డాడు, నేను గాయపడాలి. నా గాయాన్ని తీసుకెళ్ళి ఆయన గాయం మీద పెట్టాలి. అప్పుడు నా బలహీనతలన్నీ ఆయన లాగేసుకుంటాడు, తన బలాన్ని నాలోనికి ప్రవేశపెడతాడు. నా రక్తము త్రాగువాడు నా మూలముగా జీవించునన్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసు మూలముగా నీవు జీవిస్తేనే దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చగలుగుతావు, దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతావు.
యేసు జీవమును పొంది నీవు యేసు మూలముగా జీవించకపోతే నీకు దేవుని చిత్తం అర్థం కాదు, దేవుని చిత్తము నువ్వు చేయలేవు. ఎందుకంటే యేసయ్య జీవము నీలోనికి రాకపోతే నీ లోపల ఇంకొక జీవం ఉంటుంది. ఏం జీవం అది? మొదటి ఆదాము యొక్క జీవం. ఆ మొదటి ఆదాము జీవం అంటే ఏంటది? వద్దన్న పని చేసే జీవం, తిరుగుబాటుదారుని యొక్క జీవం, అవిధేయుని యొక్క జీవం. ఆదాము దేవునికి అవిధేయుడైనాడు, తన రక్షణను తన మహిమను పోగొట్టుకున్నాడు. అదే జీవము నీకు వచ్చింది నీ పుట్టుకతో. నువ్వు పుట్టినప్పుడు ఆదాము హవ్వల జీవం నీలోనికి వచ్చింది. అందుకే దేవుని చిత్తం అర్థం కాదు. మొదట అర్థమైన తర్వాతనేమో చేయాలనిపించదు. ఓహో ఇదా, నాకు కుదరదులే. దేవుడు ఇలా చెప్పాడా, నాకు కుదరదులే. అది ఆదాము యొక్క స్వరం, ఆదాము యొక్క తత్వము, స్వభావము. అలాగా అవిధేయతలో జీవిస్తే నువ్వు పరలోకానికి వారసురాలివి కాలేవు. పరలోకానికి వెళ్ళాలంటే మొదటి ఆదాము జీవం వెళ్ళిపోవాలి, కడపటి ఆదాము జీవం మన లోపలికి రావాలి. రావాలంటే జీవం ఎక్కడుంది? రక్తంలో ఉంది. ఆ రక్తాన్ని మనము త్రాగాలి. తినడం వేరు, త్రాగడం వేరు. రక్తాన్ని తింటే చాలా దోషం. కొంతమంది రక్తాన్ని ఇప్పటికీ తింటున్నారు క్రీస్తు సంఘంలో. ఎవరు తెలుసా వాళ్ళు? క్రీస్తు శరీరములు అంటుకట్టబడకుండానే ఆచారరీత్యా ప్రభురాత్రి భోజనం పాల్గొంటున్నారు. ఈజ్ నాట్ బోర్న్ అగైన్, నూతన జన్మ పొందలేదు, నీటి మూలంగా ఆత్మ మూలంగా తిరిగి జన్మించలేదు. క్రీస్తు శరీరములు అంగముగా అంటుకట్టబడలేదు. కానీ ఏదో ఇది ప్రసాదంలాగా తీసుకుంటే పుణ్యం వస్తుంది అనుకొని తీసుకుంటున్నాడు. జాగ్రత్త. ఎవడు అయోగ్యముగా ప్రభు శరీరములో, ప్రభు రొట్టెలో, ప్రభు యొక్క పాత్రలో పాల్గొంటాడో అతడికి ప్రభువును చంపిన పాపం అంటుకుంటుంది. అతడు ప్రభు శరీరమును గూర్చి, రక్తాన్ని గూర్చి అపరాధియగును. రక్తాపరాధం అంటే ఏంటి? హత్య. అయోగ్యంగా ప్రభు బలలో పాల్గొనొద్దు. సిలువ వేసినటువంటి ఆ దోషం నీ మీదకి వస్తుంది. జాగ్రత్త. రక్షణ పొందిన వాళ్ళు మాత్రమే ప్రభు బలలో పాల్గొనాలి. అందుకే వీఆర్ వెరీ సీరియస్. కొంతమంది అడుగుతారు, నువ్వు బాప్టిజం పొందావా? తిరిగి జన్మించావా? క్రీస్తులో జీవిస్తున్నావా? వారమంతా లోకంలో బ్రతికి ఆదివారం వచ్చేసి ఏదో ప్రసాదం ఇమ్మంటే దానివల్ల ప్రయోజనం లేదు, ప్రమాదం ఉంది. ప్రమాదం. అందుచేత మనము రక్తమును తినుట విసర్జించాలంటే అర్థం ఏంటంటే క్రీస్తుకు దూరముగా ఉండి ఆచారరీత్యా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడాన్ని విసర్జించాలి. క్రీస్తులో లీనమై ఆయన దేహములో భాగమై ఆయన రక్తాన్ని మనం త్రాగితే ద్రవరూపంలోనే క్రీస్తు జీవం మనలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు మనం వచ్చే వారమంతా యేసయ్య ప్రాణశక్తితో మనం జీవించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తాన్ని గ్రహించగలుగుతాం, దేవుని చిత్తాన్ని జరిగించగలుగుతాం. ప్రభు శరీరాన్ని తినాలి, ప్రభు రక్తాన్ని త్రాగాలంటే ముందు నువ్వు ఆయన దేహములో అవయవముగా అంటుకట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు నుండి వేరు చేయబడొద్దు. ఇది చాలా పెద్ద ప్రసంగం. కొంతమంది క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడ్డారని చెబుతున్నాడు. ఏమండి, గలతీ పత్రిక 5వ అధ్యాయము
4వ వచనం, మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా. ఇప్పుడు క్రీస్తులో నుంచి వాడు వేరైపోయాడు. దైవనీతిని గాక స్వనీతిని గూర్చివాడు నమ్మకం కలిగి ఉన్నాడు. క్రీస్తులో నుండి వేరైపోయాడు. వాడు వచ్చి పాల్గొంటున్నాడు అనుకోండి, వాడు రక్తాన్ని తాగుతున్నాడా తింటున్నాడా? అంత సూక్ష్మమైన సంగతి ఇది. ఆషామాషి వ్యవహారం కాదు. స్వనీతి పరుడు, స్వనీతిని బట్టి గర్వించేవాడు, వాడు క్రీస్తు శరీరములో క్రీస్తు రక్తంలో పాల్గొంటే వాడి మీదికి లోకరక్షకుణ్ణి హత్య చేసిన అపరాధం వస్తుంది. రక్తాన్ని వాడు తిన్నట్టు అవుతుంది. ఎందుకంటే వేరైపోయి ఉన్నాడు. ఆల్రెడీ వాడు సపరేట్ అయిపోయి ఉన్నాడు. వాడు అక్కడెక్కడో దూరం ఉన్నాడు. క్రీస్తు ప్రభు ఇక్కడ ఉన్నాడు. రక్తం నాకు ఇమ్మంటున్నాడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఇది గడ్డ కట్టిపోతుంది. వాడు తింటాడా తాగుతాడా? క్రీస్తులో నీవు జీవించాలంటే నీ స్వనీతి మీద కాదు, క్రీస్తు నీతి మీద, క్రీస్తు నీకిచ్చే ఉచితమైనటువంటి దైవనీతి మీద నమ్మకం కలిగి పాల్గొనాలి. అట్టి ధన్యత దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. రండి, కొంచెం సేపు విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకుల్ని పరిశీలించుకుందాం. ప్రార్థనలో కొద్ది నిమిషాలు గడుపుదాం. కమ్ ఆన్, లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని విన్న వాక్యపు కాంతిలో, దేవుని ముఖ కాంతిలో మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియమైన కుమారుడా, ప్రియ కుమార్తె, నువ్వు క్రీస్తులో ఉన్నావా లేక బయటికి వెళ్ళిపోయావా? నువ్వు క్రీస్తులో నిలిచి ఉన్నావా లేక క్రీస్తులో నుండి వేరు చేయబడి ఉన్నావా? చాలా సెన్సిటివ్ క్వశ్చన్. నీ నమ్మకాన్ని దెబ్బతీయాలని కాదు, నిన్ను భయపెట్టాలని కాదు, నీ క్షేమము కోరి ఒకసారి స్వపరీక్ష చేసుకోమని చెబుతున్నాను. నీవు లవోదికే సంఘము లాంటి అనుభవంలో ఉండి ప్రభురాత్రి భోజనంలో ఎలా పాల్గొంటావు? నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా లేవు, నిన్ను నా నోట్లో నుంచి ఉమ్మి వేయాలనుకుంటున్నాను అని యేసు నిన్ను గూర్చి చెబితే నువ్వు రక్తాన్ని త్రాగలేవు, తింటావు, దోషి అవుతావు. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ నువ్వు మృతుడవే అని రక్షకుడు నిన్ను గూర్చి తీర్పు ప్రకటిస్తే నువ్వు ప్రభు రక్తాన్ని త్రాగడం కాదు, తినడమే జరుగుతుంది. క్రీస్తులో నీవు ఉన్నావా? విధేయుడవై ఉన్నావా? ఆయన జీవము కలిగి జీవిస్తున్నావా? నీ సొంత అభిప్రాయములన్నీ ప్రక్కన పెట్టేశావా? యేసుకు నీవు అంటుకట్టబడ్డావా? కొంతసేపు మనల్ని మనం పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం దాకా మనం నడిచి వచ్చిన జీవితాన్ని ఒకసారి పరిశీలించుకొని, ఎక్కడైనా మనం దేవునికి విరోధంగా నడిచినట్టు ఉంటే, యేసయ్యకు దూరంగా, దేవునికి దూరంగా నడిచినట్లుగా మనకు జ్ఞాపకం వస్తే, ఈ మాట యేసు నా స్థానంలో ఉంటే మాట్లాడడు. యేసు ప్రభువారు నా స్థానములో ఉంటే ఈ పని చేసేవాడు కాదు, కానీ నేను చేశాను.
అయ్యో నా వల్ల తప్పు జరిగిపోయింది అనే పశ్చాత్తాపం నీలో ఉంటే వెంటనే యేసయ్యా నా తప్పులు క్షమించు, నా దోషములను మన్నించు, నేను నీకు వేరుగా ఉండి ఏమీ చేయలేను, నేను నీలోనే జీవించాలని ఆశపడుతున్నానయ్యా, నీకు దూరమైతే నేను రక్షణే పోగొట్టుకుంటాను, నాకు అలాంటి శపితమైన పరిస్థితి వద్దు తండ్రి, అలాంటి విశ్వాస భ్రష్టత్వం నాకు వద్దు తండ్రి, నువ్వు తిరిగి మళ్ళీ నా కోసం వచ్చేదాకా నీలోనే అంటు కట్టబడి జీవించడానికి నాకు సహాయం చేయి, నీ సారము నాలోనికి ప్రవహించడానికి అనుకూలంగా నేను నీ దేహములో అవయవాన్నిగా ఉండడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ కొద్ది క్షణాలు సమయం గడుపుదాం. ఏమైనా నీ వల్ల దోషము జరిగి ఉంటే పశ్చాత్తాపపడు. తండ్రి దేవా యేసయ్యా నన్ను క్షమించమని వేడుకో. ఆయన క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడు. నీ సంగతి, నీ గతి, నీ స్థితి ఏంటో నువ్వు యేసయ్యను చెప్పుకుంటూ కొంత సమయం మనందరము యేసు రక్తములో స్నానాలు చేస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. మరి కొద్ది నిమిషాలు ఇక నేను మాట్లాడను ప్రియులారా.